విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం సంక్రాంతికొస్తున్నాం. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం నుండి వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు 4వ సాంగ్ రాబోతుంది. ఇది కూడా మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్‌కి అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చారట సంగీత దర్శకుడు. సినిమా విడుదలకు మరో వారం రోజులే ఉండటంతో ఈ సాంగ్‌తో అంచనాలు మరింత పెంచాలని కూడా చూస్తున్నారట. త్వరలో మెల్లగా ఈ సాంగ్ యొక్క అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తన మూవీస్ ఎలా చేస్తాడో చెప్పి అనిల్ రావుపూడి ఆశ్చర్యపరిచాడు. తన మూవీ మెయిన్గా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే కేవలం 72 రోజుల్లోనే చేసేసామని, ఏ సీన్ అయినా కూడా ఇన్ని నిమిషాలు తీసుకుని అనుకుంటే అన్ని నిమిషాలు మాత్రమే ఫుటేజ్ చేశామని, సో ఫైనల్గా ఎక్కువ మూవీ కట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదని తెలిపారు. ఇలా సంక్రాంతికి వస్తున్న సినిమాలలో కేవలం 5 నిమిషాలు మాత్రమే కట్ చేసి 2 గంటల 22 నిమిషాలతో తీసుకొస్తున్నట్టుగా ఈ మూవీ గురించి తెలిపారు. దీంతో తన పర్ఫెక్ట్ ప్లానింగ్ పరంగా సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పలు సినిమాలు ఎన్నో గంటలు షూటింగ్ చేసుకొని మళ్ళీ అందులో ఒక గంటన్నర ఫుటేజ్లు ఎడిట్ చేసుకొని కంటే ఇలా అనిల్ రావుపూడిలా ఎంతవరకు మూవీ అవసరమో అంతే చేసుకోవడం చాలా బెటర్ అని నెటిజన్స్ కూడా అంటున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. గతంలో అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన F2, F3 చిత్రాలు ఘన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తన పాత్ర హైలైట్ అవుతుందని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపింది. మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడింది. తాను ఇప్పటి వరకు కామెడీ జోనర్ సినిమా చేయలేదని, తొలిసారి ఈ తరహా పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశానని, ఆ ఎపిసోడ్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది. ఈ సినిమాలో కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయట. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ సినిమా వస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.